ఒక పర్వతంపై ఆంజనేయ స్వామి కూర్చొని జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ తపస్సు చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆంజనేయ స్వామికి ఒక ఆలోచన వస్తుంది. ఆంజనేయ స్వామి కళ్ళు తెరిచి ఇలా అనుకుంటూ ఉంటాడు. త్వరలో శ్రీరామనవమి రాబోతుంది. నవమి రోజు స్వామివారు జన్మించారు. అంతేకాదు, అదే రోజున స్వామివారి కళ్యాణం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు నేను స్వామివారి కళ్యాణాన్ని నా కళ్ళతో వీక్షించలేకపోయాను. ఆ సమయంలో నాకు స్వామివారికి పరిచయం లేదు. అలా ఆంజనేయ స్వామి ఆలోచిస్తూ ఉండగా అక్కడికొక మహర్షి వస్తాడు. మహర్షి ఆంజనేయ స్వామితో ఇలా అంటాడు. ఏమిటి ఆంజనేయ, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నావ్? ఏం జరిగింది? త్వరలో శ్రీరామనవమి వేడుక రాబోతూ ఉంది. నిజానికి నేను స్వామివారి కళ్యాణాన్ని నా కంటితో చూడలేదు. ఆ విషయం గురించే బాధపడుతున్నాను మహర్షి. అయితే నీ చేతుల మీదుగా మరొక్కసారి స్వామివారి కళ్యాణాన్ని జరిపించు. నువ్వే కాదు, చాలామంది దేవతలు కూడా స్వామివారి కళ్యాణాన్ని దగ్గరుండి చూడలేకపోయామని చాలా బాధపడుతుంటారు. నువ్వు కళ్యాణం జరిపించటంతో వారి కోరిక కూడా తీరినట్టవుతుంది. అయితే నేనిప్పుడే అయోధ్యకు వెళ్లి స్వామివారితో ఈ విషయం చెప్తాను. ఇదిగో ఆంజనేయ, మీ రాములవారు అయోధ్యలో లేరు. సీతాదేవి కోరిక మేరకు వారు దగ్గరలో ఉన్న ఒక అడవిలో ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. నువ్వక్కడికి వెళ్ళి వారిని కలువు. అలా మహర్షి చెప్పడంతో ఆంజనేయ స్వామి ఆ పర్వతానికి దగ్గరలో ఉన్న అడవిలో రాములవారు ఏర్పాటు చేసుకున్న కుటీరం వద్దకు వెళ్తాడు. జై శ్రీరామ్. మిమ్మల్ని దర్శించుకోవటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది స్వామి. హనుమా, నువ్వేంటిక్కడ? నీ రాకకు కారణమేంటి? స్వామి, నేను మీకొక ముఖ్యమైన విషయాన్ని విన్నవించుకోవాలి అనుకుంటున్నాను. అందుకు మీరు అలాగే సీతామాత ఇద్దరూ ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఏమిటా విషయం ఆంజనేయ? మాతో ఏం చెప్పాలని అనుకుంటున్నావు? స్వామి, నేను మీ కళ్యాణాన్ని చూడలేకపోయాను. నేనే కాదు, చాలామంది దేవతలు ఆ అదృష్టాన్ని నోచుకోలేకపోయారు. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు హనుమా? నేను ఈ శ్రీరామనవమి నాడున మీ కళ్యాణాన్ని జరిపించాలి అనుకుంటున్నాను. దయచేసి నాకు అవకాశాన్ని ఇప్పించండి. అలా ఆంజనేయ స్వామి అడగడంతో శ్రీరాముడు మరియు సీతాదేవి ఇలా అంటారు. నీ ఇష్టాన్ని నేనెప్పుడైనా కాదు అన్నానా హనుమా? అవును హనుమా, నువ్వు మా పుత్రుడు లాంటివాడివి. నీ ఇష్టాన్ని మేము ఎప్పుడూ కాదు అని అనలేము. నీ కోరికని తీర్చడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అలాగే స్వామి, నేను ఇప్పుడే ముల్లోకాలకు వెళ్లి అందరినీ ఆహ్వానించి వస్తాను. అలా శ్రీరాముడు మరియు సీతాదేవి కళ్యాణానికి ఒప్పుకోవడంతో ఆంజనేయుడు ఎంతో సంతోషిస్తాడు. అలా ఆంజనేయ స్వామి దేవతలందర్నీ ఆహ్వానించాలని అనుకుంటాడు. అనుకున్న ప్రకారం దేవతలను ఆహ్వానించడానికని బయలుదేరతాడు. అలా ఆంజనేయ స్వామి మేఘాలలో ఎగురుతూ ఉండగా అక్కడ నారదుడు కనిపిస్తాడు. నారాయణ 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 నారాయణ. ప్రణామాలు మునివర్య. నేను మీకోసమే వెతుకుతూ ఉన్నాను. ఏమిటి, నాకోసమా? నాతో ఏమైనా పని ఉందా అంజనేయ? ఈ శ్రీరామనవమి నాడున నేను నా రామయ్యకి అలాగే సీతమ్మ తల్లికి వివాహం జరిపించాలని అనుకుంటున్నాను. అందుకు మిమ్మల్ని ఆహ్వానించటానికే ఇలా వచ్చాను. ఏమిటి ఆంజనేయ, మీరు చెబుతున్నది నిజమేనా? మళ్ళీ రాములవారి కళ్యాణం జరుగుతుందా? ఎప్పుడో త్రేతాయుగంలో దశరథుని ఇంట కళ్యాణం జరుగుతున్న సమయంలో ఒక సాధారణ వ్యక్తి రూపంలో ఆ పెళ్లి మండపానికి వెళ్ళాను. ప్రజల మధ్యలో ఒక సాధారణ వ్యక్తిగా ఉంటూ వారి కళ్యాణాన్ని వీక్షించాను. మళ్ళీ ఇన్నేళ్లకి ఆ అదృష్టం రాబోతున్నందుకు నాకు చాలా హాయిగా ఉంది. నేను కళ్యాణానికి తప్పకుండా వస్తాను. అలా ఆంజనేయ స్వామి నారదుణ్ణి కళ్యాణానికి ఆహ్వానించి అక్కడ్నుండి కైలాసానికి వెళ్ళడు. కైలాసం ద్వారం వద్ద వినాయకుడు మరియు కార్తికేయుడు ఒక బంతితో ఆడుకుంటూ ఉంటారు. ఓహో, ఆంజనేయులవారా,
స్వామి, మీకు ప్రణామాలు. మీ రాకకు కారణమేమిటి స్వామి? నా రాకకు కారణమేంటో మహాదేవుని ముందే తెలియచేస్తాను. మీరు కూడా లోపలికి రండి. అలా ఆంజనేయ స్వామి, వినాయకుడు అలాగే కార్తికేయుడు కైలాసంలో తపస్సు చేస్తున్న మహాశివుని వద్దకు వెళ్తారు. ఆంజనేయ, చాలా రోజుల తర్వాత కైలాసానికొచ్చావు. నీ ఈ రాకకు కారణమేంటి? స్వామి, రాబోయే నవమి నాడు శ్రీరాముల వారికి అలాగే సీతమ్మ తల్లికి కళ్యాణాన్ని జరిపించాలి అనుకుంటున్నాను. ఆ కళ్యాణానికి మీరు సకుటుంబ సమేతంగా విచ్చెయ్యాలి. అరే అవునా, సీతారాముల కళ్యాణం జరగబోతుందా? సీతారాముల కళ్యాణం ఎప్పుడు జరిగినా అది ఎంతో రమణీయంగా ఉంటుంది. ఆ కళ్యాణాన్ని వీక్షించడానికి 2 కళ్ళు సరిపోవు. ఎప్పుడు త్రేతాయుగంలో వారి కళ్యాణాన్ని వీక్షించాను. మళ్ళీ ఇన్నేళ్లకు తిరిగి వారి కళ్యాణాన్ని వీక్షించే అదృష్టం లభిస్తుంది. నాకు వారి వివాహం చూడాలని ఆతృతగా ఉంది. అవునన్నయ్య, నాకు కూడా అలాగే ఉంది. మనం తప్పకుండా ఆ కళ్యాణాన్ని వీక్షించడానికి వెళ్దాం. మేమంతా తప్పకుండా విచ్చేసి ఆశీర్వదిస్తాం. శివ కుటుంబం చెప్పడంతో ఆ ఆంజనేయ స్వామి ఎంతో సంతోషించి అక్కడి నుండి తిరిగి శ్రీరాముల వారి కుటీరానికి వెళ్తారు. ప్రభు, నేను దేవతలందరినీ ఆహ్వానించాను. వారు మీ కళ్యాణం చూడ్డానికి ఎంతో ఆతురతగా ఉన్నారు. ఇప్పటి నుండి నేను మీ కళ్యాణ ఏర్పాట్లు చెయ్యాలి. మీరు ఆజ్ఞ ఇవ్వండి. నేను వెంటనే ఏర్పాట్లు మొదలు పెడతాను. అలా శ్రీరాముడు ఆజ్ఞ ఇవ్వడంతో ఆంజనేయ స్వామి కళ్యాణానికి ఏర్పాట్లు మొదలు పెడతాడు. ఆ కుటీరం ముందున్న ఖాళీ స్థలంలో వివాహ వేదికని ఏర్పాటు చేస్తాడు ఆంజనేయ స్వామి. అలాగే హోమగుండాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. శ్రీరామనవమి రానే వస్తుంది. ముందుగా ఆంజనేయ స్వామి శ్రీరాముల వారి ముందుకు వెళ్లి ఇలా అంటాడు. స్వామి, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటే మీ భక్తున్నైన నేను సంతోషంగా ఉంటాను. చాలా ధన్యవాదాలు హనుమా. నువ్వు నా వెంట ఉంటే నేనెప్పుడూ సంతోషంగానే ఉంటాను. ఇక ఆంజనేయ స్వామి వెళ్లి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లను చేస్తూ ఉంటాడు. ఇంతలో అతిథులు అక్కడికి రావడం మొదలు పెడతారు. ముందుగా శివ కుటుంబం అక్కడికొస్తుంది. మహాదేవా, మీకు ప్రణామాలు. మాతా పార్వతి, తమకు ప్రణామాలు. అలా శ్రీరాముడు మరియు సీతాదేవి మహాశివుణ్ణి అలాగే పార్వతీదేవిని ఆహ్వానిస్తారు. అలాగే వినాయకుణ్ణి మరియు కార్తికేయుణ్ణి కూడా ఆహ్వానిస్తారు. సీత, ఇవాళ నా చేతితో నిన్ను అలంకరిస్తాను. నిన్ను పెళ్లి కూతుర్ని చేసే బాధ్యత నాది. అలాగే నేను శ్రీరాముణ్ణి తయారు చేస్తాను. ఈలోగా నేను కళ్యాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాను. అయితే నేను తమ్ముడు కలిసి పెళ్లిలో మంగళ వాయిద్యాలు వాయిస్తాం. అలా కొంతసేపటికి శ్రీరాముడు మరియు సీతాదేవి చక్కగా తయారయ్యి కళ్యాణ వేదిక వద్దకు వస్తారు. అలాగే రాముడు మరియు సీతాదేవి పెళ్లి పీటలపై కూర్చుంటారు. ఇక నారదుడేమో పురోహితునిగా మారిపోతాడు. ఇలాంటి సమయం కోసమే నేను ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నాకు ఆనందంతో మాటలు రావటం లేదు. నీ కారణంగానే మాక్కూడా ఎంతో ఆనందంగా ఉంది ఆంజనేయ. అలా నారదుడు శాస్త్రోక్తంగా వివాహాన్ని జరిపిస్తూ ఉంటాడు. శ్రీరామా, ఈ తాళిని తీసుకుని సీతాదేవి మెడలో కట్టండి. అలా శ్రీరాములు సీతాదేవి మెడలో తాళిని కడతాడు. అక్కడున్న దేవతలంతా అక్షింతలను వేస్తారు. వినాయకుడు మరియు కార్తికేయుడు మంగళ వాయిద్యాలను వాయిస్తారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ పెద్దగా నినాదాలు చేస్తాడు. మహాశివుడు, పార్వతీదేవి, వినాయకుడు, కార్తికేయుడు, ఇక నారదుడు కళ్యాణాన్ని చూసి ఎంతో ఆనందిస్తారు. ఇక శ్రీరాముడు మరియు సీతాదేవి మహాశివుడు అలాగే పార్వతీదేవి వద్దకు వచ్చి ఇలా అంటారు. ఆది దంపతులైన మీ సమక్షంలో మా కళ్యాణం జరగటం ఎంతో ఆనందంగా ఉంది. మమ్మల్ని దీవించండి. సీతారాములు ఆదర్శ దంపతులు. ఎవరైతే శ్రీరామనవమి నాడు మీ ఇంట సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తారో వారికి అన్ని శుభాలు కలుగుతాయి. ఏ స్త్రీ అయితే సౌభాగ్యాన్ని కోరుకుంటుందో
వారు తప్పక సీతారాముల కళ్యాణాన్ని జరిపించాలి. వారికి నేను సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాను. అలా మహాదేవుడు మరియు పార్వతీదేవి శ్రీరాముణ్ణి అలాగే సీతాదేవిని ఆశీర్వదిస్తారు. నేను కైలాసం నుండి ఎన్నో రకాల మిఠాయిల్ని నా చేతితో తయారు చేసి ఇక్కడికి తీసుకునొచ్చాను అంటూ పార్వతీదేవి తాను తయారు చేసిన లడ్డూలను అందరికీ పంచుతుంది. అలాగే ఆంజనేయ స్వామి సీతారాముల వద్దకు వెళ్లి ఇలా అంటాడు. ఎన్నో ఏళ్లుగా మీ కళ్యాణాన్ని చూడాలి అనుకుంటూ ఉండేవాణ్ణి స్వామి. ఇన్నేళ్లకు నా కల నిజమైంది. నా కలని నిజం చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు స్వామి. అలా ఆంజనేయ స్వామి సీతారాముల వద్ద ఆశీర్వాదాన్ని పొందుతాడు. అలా శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒకసారి సీతాదేవి మరలా అరణ్యానికి వెళ్లి కొన్ని రోజులు హాయిగా రామునితో కలిసి జీవించాలని అనుకుంటుంది. అదే విషయాన్ని సీతాదేవి రామునితో చెబుతుంది. అందుకు శ్రీరాముడు కూడా ఒప్పుకుంటాడు. శ్రీరాముడు సీతాదేవి మరియు ఆంజనేయ స్వామిని వెంటబెట్టుకుని అరణ్యానికి వెళ్తాడు. శ్రీరాముడు ఆజ్ఞ మేరకు ఆంజనేయ స్వామి ఒక కుటీరాన్ని నిర్మిస్తారు. ఆంజనేయ, ఈ కుటీరాన్ని చాలా చక్కగా నిర్మించావు. అంతా స్వామివారి దయతల్లి. చాలా దూరం నుండి ప్రయాణించేసి వచ్చారు. ముందు మీరు అలాగే స్వామివారు ఈ కుటీరంలో విశ్రాంతి తీసుకోండి. నేనిప్పుడే అడుగుతాను. తిరిగి మీకోసం తియ్యటి ఫలాలని తీసుకుని వస్తాను. అలా ఆంజనేయ స్వామి తియ్యటి ఫలాల కోసం అడవంతా తిరుగుతూ ఉంటాడు. మరోవైపు శ్రీరాముడు అలాగే సీతాదేవి కుటీరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. దేవి, మళ్ళీ నువ్వు ఈ అరణ్యానికి రావాలని ఎందుకనుకున్నావు? అరణ్యవాస సమయంలో ఈ అడవిలో పచ్చని చెట్ల మధ్య జంతువుల మధ్య మీతో కలిసి హాయిగా సమయాన్ని గడపాలని అనుకున్నాను. కాని విధి కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాము. అందుకే మళ్ళీ ఇలా అడవికి వచ్చాను. ఈసారైనా హాయిగా గడపాలని, ప్రకృతిని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను స్వామి. అలా సీతాదేవి మరియు శ్రీరాముడు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు ఆంజనేయ స్వామి రకరకాల ఫలాలను సేకరించి వాటిని ఒక బుట్టలో పెట్టుకుని కుటీరానికి తీసుకుని వస్తాడు. ఆంజనేయ స్వామి తాను తెచ్చిన ఫలాలను నీటితో శుభ్రం చేసి శ్రీరామునికి అలాగే సీతాదేవికి అందిస్తూ ఉంటాడు. ఇంతలో ఒక మహర్షి ఆ కుటీరానికి వస్తాడు. మహర్షిని చూసిన శ్రీరాముడు, నమస్కారం మహర్షి. మీరెవరు? మీరు మా ఆశ్రమానికి విచ్చేసిన కారణమేమిటి? నా పేరు కులోతీర్ణుడు. నేను మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియచేయటానికి ఇలా వచ్చాను. ఏమిటా ముఖ్యమైన విషయం మహర్షి గారు? వనవాస సమయంలో మీరు ఒక మొక్కుని మొక్కుకున్నారు. సీతాదేవి అన్వేషణలో ఉన్న మీరు ఒక శివరాత్రి పర్వదినాన మహాశివుణ్ణి పూజించి ఒక మొక్కుని మొక్కుకున్నారు. ఆ మొక్కుని మీకు గుర్తు చేయటానికి నేను ఇలా వచ్చాను. ఏమిటి స్వామి మీరు మొక్కుకున్న మొక్కు? మహర్షుల వారు చెబుతూ ఉంటే నాకిప్పుడు గుర్తుకొస్తుంది. నిజానికి నీ అపహరణ జరిగిన తరువాత నేను నిన్ను వెతకటానికి నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. అలా వెతుకుతూ ఉన్న సమయంలో ఒక శివరాత్రి నాడు ఒక వేప చెట్టు కింద కూర్చొని మట్టితో శివలింగాన్ని నిర్మించి బిల్వదళాలతో ప్రత్యేక పూజలు ఆచరించాను. అలాగే నీ జాడ నాకు తెలిసేలా చేయమని ఆ మహాశివుణ్ణి వేడుకున్నాను. ఇక అప్పుడే ఆంజనేయుడు నాకు పరిచయమయ్యాడు. ఇక అతని ద్వారా సుగ్రీవుడు. అలా వారి ద్వారా నీ జాడని తెలుసుకోగలిగాను. నా విజయానికి మొదటి కారణం ఆ శివయ్య నాపై చూపిన దయే. ఇక అప్పుడే నిర్ణయించుకున్నాను, ఒక శివరాత్రి పర్వదినాన అరణ్యంలో మళ్లీ మట్టితో శివలింగాన్ని తయారు చేసి బిల్వదళాలతో పూజిస్తాను అని. అందుకే నేను మీకు ఈ మొక్కుని గుర్తు చేయటానికి ఇలా వచ్చాను. దయచేసి మీరు మొక్కుకున్న మొక్కుని తీర్చుకోండి. ఆ శివయ్య అనుగ్రహం మీపై సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ఆ మహర్షి వద్ద శ్రీరాముడు మరియు సీతాదేవి అలాగే
ఆంజనేయ స్వామి ఆశీర్వాదాన్ని పొందుతారు. అలా ఆ మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్వామి, రేపే శివరాత్రి. రేపు మనమిద్దరం కలిసి శివరాత్రి పూజని ఆచరిద్దాం. శివయ్య కృపకి పాత్రులమవుదాం. అలా సీతాదేవి మరియు శ్రీరాముడు శివరాత్రి పూజని చెయ్యాలని అనుకుంటారు. అలా శివరాత్రి పండుగ రాని వస్తుంది. శ్రీరాముడు మరియు సీతాదేవి వారికి దగ్గరగా ఉన్న ఒక నది వద్దకు వెళ్తారు. ముందుగా సీతాదేవి స్నానాన్ని ఆచరిస్తుంది. ఆపై శ్రీరాముడు కూడా స్నానాన్ని ఆచరించి తయారవుతారు. అలా సీతాదేవి మరియు శ్రీరాముడు మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేస్తారు. ఆపై ఆ శివలింగానికి పూజ చేయడం మొదలు పెడతారు. శ్రీరాముడు రుద్రమంత్రాలను చదువుతూ ఉంటే సీతాదేవి ఒక్కో పువ్వుని శివలింగంపై వేస్తూ ఉంటుంది. అరే, పెద్ద పొరపాటు చేశాను. శివ పూజకి చాలా ముఖ్యమైన బిల్వదళాలని మర్చిపోయాను. బిల్వదళాలు సమర్పించకపోతే పూజ పూర్తవ్వదు. ఇప్పుడు ఎలా స్వామి? ఆంజనేయ, ఇప్పుడే వెళ్ళి శివపూజకి కావాల్సిన బిల్వదళాలని తీసుకునిరా. పూజకి మొత్తం 108 బిల్వదళాలు అవసరం ఉంటుంది. అలాగే ప్రభు, ఇప్పుడే వెళ్ళి బిల్వదళాల్ని తీసుకుని వస్తాను. అలా ఆంజనేయ స్వామి బిల్వదళాలను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. కాని స్వామికి ఎక్కడా ఒక్క బిల్వ వృక్షం కూడా కనిపించదు. ఆశ్చర్యంగా ఉందే, ఇంత పెద్ద మహా అరణ్యంలో ఒక్క బిల్వ వృక్షం కూడా కనిపించటం లేదు. అలా బిల్వ వృక్షం వెతుకుతూ ఉన్న ఆంజనేయ స్వామికి ఒక బిల్వదళం కనిపిస్తుంది. ఇక్కడ ఒక బిల్వదళం పడి ఉంది. అంటే ఇక్కడికి దగ్గరలోనే బిల్వవృక్షం ఉండాలి. ఇప్పుడే ఈ చుట్టుపక్కల మొత్తం వెతుకుతాను. అలా ఆంజనేయ స్వామి ఆ బిల్వం పడి ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ వెతుకుతాడు. కాని ఎక్కడా వృక్షం కనిపించదు. అప్పుడతనికి ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్న ఋషి కనిపిస్తాడు. ఆంజనేయ స్వామి ఆ ఋషి వద్దకు వెళ్లి ఇలా అడుగుతాడు. ఋషివర్య, దయచేసి నాకు సహాయం చెయ్యండి. నేను నా స్వామి అయిన శ్రీరాముల వారు అప్పగించిన పనిపై ఇక్కడికి వచ్చాను. అలా ఆంజనేయ స్వామి చెప్పడంతో, ఓహో, రాములవారు నీకు మాత్రమే కాదు, అందరికీ స్వామివారే. ఇంతకీ ఏమిటాయన అప్పగించిన పని? మా రామయ్య అలాగే సీతమ్మ తల్లి శివపూజని ఆచరిస్తూ ఉన్నారు. నన్ను బిల్వదళాలని తీసుకుని రమ్మని చెప్పారు. అందుకే బిల్వదళాలని వెతుకుతూ ఇలా వచ్చాను. ఇంత పెద్ద దండకారణ్యంలో నాకు ఒక్క బిల్వవృక్షం కూడా కనిపించలేదు. అవతల మా స్వామివారు నాకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నేను వెంటనే బిల్వదళాల్ని తీసుకొని కుటీరం వద్దకు వెళ్ళాలి. సాధారణంగా శివాలయాలు ఎక్కడ ఉంటే అక్కడే బిల్వవృక్షాలు ఉంటాయి. కాని ఈ అడవి చుట్టుపక్కల ఒక్క శివాలయం కూడా లేదు. ఇక్కడ కేవలం వైష్ణవ సంబంధ ఆలయాలు మాత్రమే ఉన్నాయి. అందుకే ఎక్కడి చూసినా తులసి మొక్కలు, నదులు, తామర పువ్వులు కనిపిస్తాయి. అయితే ఇప్పుడేం చెయ్యాలి? బిల్వదళాన్ని పొందే మార్గమే లేదా? నువ్వు చిరంజీవుడివి. నీ వల్ల కాని పనంటూ ఏమీ లేదు. 7 సముద్రాలని ఒక్కసారిగా దాటిన వాడివి. నీ వల్ల ఏదైనా సాధ్యమవుతుంది. కాని అందుకు దైవ సంకల్పం చాలా అవసరం. ముందు నువ్వు ఒక మంచి ప్రదేశాన్ని ఎన్నుకొని పరమశివుడికై తపస్సు చెయ్యి. ఆ శివయ్య కరుణించి ఏదో ఒక రకంగా బిల్వవృక్షం నీకు ఎదురయ్యేలా చేస్తాడు. అలా ఆ ఋషి చెప్పడంతో ఆంజనేయ స్వామి ఒక పర్వతంపై వెళ్లి ఒక మర్రి చెట్టు కింద కూర్చొని తపస్సు చేయడం మొదలు పెడతాడు. మరోవైపు సీతాదేవి అలాగే శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆంజనేయుడు వెళ్లి చాలా సమయమైంది, కాని ఇప్పటి వరకు రాలేదు. అసలు బిల్వదళాలు కనిపించాయో లేదో. ఆంజనేయుడు అసాధ్యమైన పనులని కూడా సుసాధ్యం చేయగల శక్తి ఉన్న వీరుడు. అతను తప్పక అప్పగించిన పని చేసుకుని వస్తాడు. మరోవైపు ఆంజనేయ స్వామి ఓం నమ శివాయ అంటూ తపస్సు చేస్తూ ఉంటాడు. ఇంతలో ఒక పెద్ద ఉరుము ఉరుముతుంది. ఆకాశం నుండి ఒక బిల్వ వృక్షం వచ్చి ఆంజనేయ స్వామి ముందు వాలుతుంది.
ఆ శబ్దానికి ఆంజనేయ స్వామి కాస్త కళ్ళు తెరుస్తాడు. అప్పుడు స్వామి కళ్ళెదురుగా బిల్వ వృక్షం ఉంటుంది. శివయ్యకి కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ చెట్టు నుండి 108 ఆకుల్ని తెంచుకుని బుట్టలో పెట్టుకుని వెళ్లేసరికి ఆలస్యం అవుతుంది. అలా ఆంజనేయ స్వామి ఆ చెట్టు మొత్తాన్ని పెకిలించుకుని కుటీరం వద్దకు వెళ్తాడు. ఆనాడు చూచిరమ్మంటే కాల్చి వచ్చా, మరి ఈనాడు ఆకులు కావాలి అంటే ఏకంగా చెట్టే తెచ్చావు. అలా సీతాదేవి వెంటనే ఆకులను కోసి ఒక బుట్టలో పెట్టుకుంటుంది. ఆపై ఆ బిల్వ దళాలతో పూజని ఆచరిస్తుంది. చాలా ధన్యవాదాలు ఆంజనేయ. నీ సహాయంతో నా మొక్కుని తీర్చుకోగలిగాను. నేను మీ సేవకుణ్ణి స్వామి. మీరు ఏ పని చెప్పినా చేయటానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. జై శ్రీరామ్. అలా ఆంజనేయ స్వామి సహాయంతో శ్రీరామచంద్రుడు మొక్కుని తీర్చుకుంటారు.